ఇంకొకసారి మనం సినిమాల వైపు వద్దాము. మేడం సందీప్ రెడ్డి వంగ మీకు ఫ్రెండా? ఎలా మేడం? ఎక్కడ ఫ్రెండ్? మేము ఇది చేసాము, ఏంటది మర్చిపోయాను, ఏంటి తన ముందు ఒకటి అసోసియేట్ డైరెక్టర్ చేశారనమాట. ఆ సినిమా నేను చేశాను. ఓకే, తెలుసు. అక్కడ పరిచయమా? అక్కడ పరిచయం. మీరు ఎప్పుడైనా అంటే ఆ సెట్లో గమనించారా ఈ అబ్బాయి వేరే లెవెల్ థాట్ ప్రాసెస్ ఉంది? అసలు చెప్పేదండి, అసలు మాట్లాడాం. కాకపోతే అక్కడ మేము అందరం వెళ్ళిపోయేటప్పుడు మాట్లాడుతూ ఉంటే జస్ట్ అలా మాట్లాడి అంటే కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు బాగుంటే అప్పుడు చెప్పాడు నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే తను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అప్పుడు చెప్పాడు తను ఆస్ట్రేలియాలోనే ఇక్కడ చదువుకున్నాడు, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసా, ఆల్సో డాక్టర్. డాక్టర్ ఏంటి మీరు డాక్టర్ అయ్యండి ఫిల్మ్ మేకింగ్ చేస్తారంటే, ఏ మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీరు యాక్టింగ్ చేయట్లా అప్పుడే అలా అలా ఆ టైప్లో అలా ఉంటే ఏదో అని అలా జస్ట్ కొంచెం మాట్లాడడం. బట్ హీ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఎక్కడో ఉన్నాడు కదా మనిషి. అందరూ అర్జున్ రెడ్డి చూసిన తర్వాత కూడా నేను అందులో కూడా ఒక రోల్ చేయాలి, నేను డేట్స్ లేక నేను చేయలేకపోయాను. ఏ రోల్ మేడం అర్జున్ రెడ్డిలో? తెలీదు నాకు. ఐ థింక్ నర్స్ క్యారెక్టర్ ఏదో క్యారెక్టర్ అంతే కదా, నా ఏజ్ క్యారెక్టర్. ఇంకేం చేస్తాను నేను. ఫోన్ అయితే చేశారు? ఫోన్ వచ్చింది. ఐ వాజ్ బిజీ అప్పుడు, ఎక్కడో అవుట్డోర్లో షూట్లో ఉన్నాను. రిలీజ్ అయిన తర్వాత మిస్ అయ్యానని ఏమన్నా అనిపించిందా? అయ్యో చేసి ఉండాల్సింది అనిపించింది. బట్ అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలే నేను. తర్వాత కంగ్రాచులేట్ చేశాను, తర్వాత మాట్లాడిన. రీసెంట్గా ఒక 1-2 years బ్యాక్ కూడా మెసేజ్ చేస్తే నేను న్యూస్లో ఉన్నాను మాధవి వచ్చాక మాట్లాడుతా అన్నాడు. తర్వాత బిజీ ఉన్నాడు. ఎప్పుడైనా ఛాన్స్ అడగడం కానీ అట్లా ఏమైనా చేశారా? మీ ఫ్రెండే కదా. ఎందుకండి వాళ్ళకి కావాలంటే తెలియదు నేను ఉన్నానని. నేను అదే అడుగుతాను అంటే వాళ్ళకి తెలియదు నేను ఉన్నానని. ఇంకా అడిగాక వాళ్ళు మొహమాట పడి ఇవ్వడం నాకు ఇష్టం లేదంటున్నా. ఫ్రెండ్స్ని అయితే అసలు అడగకూడదు. అదే నేను ఆ ప్లేస్లో ఉంటే ఓకే తను ఇక్కడ సూట్ అవుతుందని పిలిచేస్తా. వాళ్ళు పిల్లలదంటే నేను సూట్ కాలేదేమో కదా. ఇప్పుడు మనం అడిగి లేదనిపించుకోవడం ఎందుకు? అసలు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఈ మెంటాలిటీ ఉండదు మేడం. ఉంచుకోకపోతే ఎవరు ఇబ్బంది పడతారు రాజా? ఉంచుకోకపోతే ఎవరు ఇబ్బంది పడతారు? మీరు ఆర్టిస్ట్గా తెలిసిన మనిషే కానీ మాట్లాడుతుంటే చాలా కొత్తగా కనిపిస్తున్నారు. నేను ఇది పాటించి చెప్తున్నా. నేనేదో ఇంటర్వ్యూ కోసం నేనేం మాట్లాడను. ఈ కింద రాసే ఎదవలు రాస్తారు కానీ నేను ఏది కూడా ప్లాన్ చేసో ఏదో నేను ఇచ్చేయను. నేను ఓన్లీ ఏంటంటే నేనేం ఫీల్ అవుతాను, నన్ను నేను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో అది నేను చేస్తాను. ఇలా ఆలోచించలేదనుకో, చూసావా ఎప్పటి ఫ్రెండ్ ఒక్కసారి గుర్తులారుదా, నేను అసలు ఇంతమందికి ఇచ్చాడు, డబ్బులు పోతాయనా, తనే ఇన్ని అనుకోవచ్చు నేను. ఆర్ నేను సూట్ అయ్యే రోల్ లేనట్టుంది అనుకుంటే అయిపోలే, ఇద్దరం హ్యాపీ కదా. నెక్స్ట్ ఇంకోసారి పిలుస్తాడు ఇలా అన్నాను అనుకో ఫోన్ చేసి, నేను గుర్తులేనా మర్చిపోయా అంతేలే కళ్ళనెత్తికి ఎక్కా అన్నాను అనుకో, వచ్చే నెక్స్ట్ కాల్ చేసేది కూడా మానేస్తాడు కదా. హెల్తీ రిలేషన్ ఉండాలి. ఉన్నా లేకపోయినా హెల్తీ ఆలోచన ఉండాలి. రిలేషన్షిప్ అనేది అది కూడా అగైన్ ఇట్స్ డిఫరెంట్. మళ్ళీ వాళ్ళు ఉండాలి, అది ఎక్స్పెక్టేషన్. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్? మన థాట్ బాగుంటే చాలు. అండ్ మీ హీరో నాని గారు అంటే నాని గారికి విపరీతమైన లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అయితే ఈ మధ్యకాలంలో ఆయన మాస్ వైపు వచ్చేసారు. అంటే ఆ సినిమాలు కూడా చాలా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటున్నాయి. మీకు ఏ నాని ఇష్టం? ఒకప్పటి క్లాస్ నాని ఇష్టమా, ఇప్పుడు మాస్ నాని ఇష్టమా? నాని ఎలా ఉన్నా ఇష్టమా? నాని ఎలా ఉన్నా ఇష్టం. ఎందుకంటే ఒక మనిషి డిఫరెంట్. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఉన్నారు, ఎన్ని వైవిధ్యమైన పోర్షన్స్ చేసినా ఆయనే కదా. సో అలాగే ఆ మనిషి, ఆయన యాక్టింగ్ ఇష్టం, ఏది చేసినా ఈజ్ పర్ఫెక్ట్. ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడాను. మళ్ళా మొన్న ఇదే మన ఏంటి మర్చిపోతున్నాను, మొన్న రీసెంట్గా హిట్ అది సెట్కి వెళ్ళి కలిసి ఫోటో తీసుకొని మాట్లాడాను. బయట ఎవరిని కలవరు కానీ మీ హీరోని మాత్రం కలుస్తారు. మా హీరోని అఫ్ కోర్స్ కలుస్తా కదా. ఆ పక్కనే సెట్లు అవుతూ ఉండాలి. ఇక్కడ సెట్లో నాది ఒక షో అవుతూ ఉండింది, పక్కనే షూటింగ్ అవుతూ ఉండింది. వెళ్ళిపోయా నేను, లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఉండి మేడం ఎలా అంటే నేను వెళ్ళి మాట్లాడుకుంటా, బిగ్ ఫ్యాన్ అమ్మా అని చెప్పారు. వెళ్ళిపోయా లోపలికి వెళ్తా. అండ్ ఇందాక ఇంటర్వ్యూ మధ్యలో మనం మాట్లాడతా ఇక్కడ ఉన్న కొన్ని విషయాలకు మాత్రం నేను సర్దుకోలేకపోతున్నాను. వాటి మీద చిన్న కంప్లైంట్స్ కాదు, ఏదో ఓడి వాడారు మీరు. ఇండస్ట్రీలో ఉన్న చిన్న డిసప్పాయింట్లో ఉన్నానని చెప్పారు. ఏ అంశాలు కనుక్కోవచ్చు? ఎలా అంటే
ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీలో కొన్ని వీక్స్ తీసుకుంటారు. ఒక 2 వీక్స్ వర్క్ చేస్తారు, 2 వీక్స్ పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది, 2 వీక్స్ షూటింగ్ అవుతుంది. 2 వీక్స్ అంటే ఎన్ని డేస్? 14 రోజులు. 14 రోజుల్లో మాకు 4 రోజులు వర్క్ వస్తుంది. ఓకే. 10 రోజులు ఏం చేయాలి మేము? అది నెంబర్ 1 క్వశ్చన్. పోనీ ఈ 10 రోజులు ఖాళీ ఉన్నాం వేరే చేద్దామంటే డేట్స్ ముందు తెలియదు. డేట్స్ తెలిసినా సడన్గా ఒకసారి షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఆ రోజు మైనస్. నాకు ఆ రోజు ఆ డబ్బులు ఏ డబ్బులు రావాలో అవి మైనస్ బొక్క. సో అదొకటి. అండ్ ఇంకా ఈ కాన్స్టెంట్ ఈ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ టైమింగ్స్, పొద్దున్నే లేవటం, నిద్ర లేకపోవటం, దానివల్ల మొహం పాడైపోవటం, ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేద్దామని ఒక రెజిమ్ పెట్టుకోగానే మళ్ళీ షూటింగ్లు రావటం, ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ అనేవి కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది. అంటే నాకు ఒకలాగా అలవాటు, ఒక పద్ధతిగా అలా అలవాటు అందరికీ. నాకంటే నా మాట చెప్తున్నాను, అబ్బాయి ఏం వచ్చింది పద్ధతి చెప్పడానికి అనుకుంటే నేను చేయలేను, కానీ నా గురించే నేను చెప్తా కానీ మీ గురించి నేను చెప్పలేను కదా. సో ఇవి ఒకటి. అండ్ ఇంకా ఏంటంటే ప్రిఫరెన్సెస్, కొంతమందికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కొంతమందికి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మనం ఎంత సర్లే పోన్లే అన్న ఎక్కడో చిరాకు వస్తుంది. అంటే పేషెన్స్ అనేది పీక్లో టెస్ట్ అవుతుంది అనమాట. అది అలాంటివి. అండ్ ఇంకా రెమ్యునరేషన్ పెరగకపోవటం, ఎన్నేళ్ల నుంచి చేస్తున్న కొంచెం అడగంగానే జస్ట్ ఒక 500 రూపీస్ కోసం వేరే వాళ్ళని పెట్టేసుకోవడం. 500 రూపాయల దగ్గర ఒకసారి ఒక ప్రాజెక్ట్ పోయింది నాకు, 500 రూపీస్ దగ్గర. ఏంది మేడం? డిసప్పాయింట్మెంట్స్ లేకుండా లైఫ్ ఉండదు. అది ఎలా అంటే మనం వాన పడకుండా ఉండాలి, నేను తడవకుండా వెళ్ళాలిలాగా గొడుగు వేసుకుని వెళ్తాం, కానీ ఆ గొడుగు కూడా అప్పుడప్పుడు పాడవుతుంది. పాడైనప్పుడు ఆ చిన్న ఇబ్బంది అనేది మళ్ళీ తిప్పుకొని ఎంత ఫాస్ట్గా మనం మళ్ళీ దాన్ని తిప్పుకొని మనం మామూలు లైఫ్లో పడతామో అప్పుడే మనం హాయిగా ఉండగలుగుతాం. అయితే మీరు చాలా లేటర్ వీన్లో చెప్పారు, చాలా సింపుల్గా చెప్పారు. ఈ మధ్య నేను ఛత్రపతి శేఖర్ గారు ఐడియా ఉన్నారా మీకు? ఆర్టిస్ట్. ఒక 1 మంత్ బ్యాక్ ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ మొత్తం మీద ఆయన ఇచ్చిన ఒకే ఒక కంప్లైంట్ అండ్ పెయిన్ కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పారు. 1 సీరియల్ 2 సీరియల్ చేస్తున్నారు, కళ్ళు ఎడకెక్కుతున్నాయి. నేను ఓపెన్గానే మాట్లాడుతున్నాను. అవునవును, కళ్ళు ఎడకెక్కుతున్నాయి. అది కూడా ఇంకొకళ్ళని కామెంట్ చేయనండి నేను. అవునవును, అంటే అక్కడ చూసాను. చూసారా మీరు? ఆ బిట్ నాకు ప్రభాకర్ గారు పంపించారు. నాకు మాట్లాడుకుంటూ ఉంటారు, అంత సెట్లో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు అని చెప్పి. ఇప్పుడు అది ఎవరు చేయాలి? నేను అనేది ఓకే చేస్తున్నారు, ఓకే, అది చెయ్యొద్దు అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ డైరెక్టర్, ప్రొడ్యూసర్. దట్స్ ఇట్. ఇంకా మనం మాట్లాడడం ఎందుకు? బట్ వాళ్ళు కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అంట కదా. అలాంటప్పుడు తీసి పడేసేయండి. ఇప్పుడు నాకు కంప్లైంట్ చేయొద్దు, నీ కంప్లైంట్ ఉందా తీసి పడేసాయి. ఇప్పుడు కాల్లో ముళ్ళు పెట్టుకుంటా నాకు గుచ్చుకోవద్దంటే ఎట్లా? ఆ ముళ్ళు గుచ్చుకునే ముళ్ళు తీసేయి.